నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్స్ ప్రతిరోజు చేసుకుంటున్నాం. అలాగే చాలామందికి కూడా మన న్యూమరాలజీ త్రూ అందరికీ బాగానే అవుతుంది. కొంతమంది వాళ్ళ కర్మలో కానీ లేదా వాళ్ళకున్న ఆత్మల ప్రభావమో కానీ చాలా డేంజరస్లో ఇంకా కూడా ఉంటూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆత్మల ప్రభావాన్ని కానీ మొబైల్ నంబర్ యొక్క ప్రభావాన్ని కానీ మనం చేసుకుంటే కనుక హ్యాపీ లైఫ్ అనేది మనం గడపవచ్చు. అలాగే ఈరోజు అద్దంతో జాగ్రత్త, ఆ తర్వాత మనం మొబైల్ నంబర్ గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి కూడా మొబైల్ నంబర్ యొక్క ఆవశ్యకత, మొబైల్ నంబర్ యొక్క పవర్ ఇంకా తెలియట్లేదు. కానీ ఆ నంబర్ వల్లనే మనకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి అనేది, నంబర్ వలన కూడా మనకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మనకు తెలుసుకోండి పూర్తిగా. అలాగే ఈరోజు నుంచి ఒక కాంటెస్ట్ పెడుతున్నాను. కొంతమందికి మొబైల్ నంబర్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కాంటెక్స్ట్లో భాగంగా ఈ కాంటెస్ట్ పూర్తిగా నేను వీడియో మధ్యలో చెప్తాను. అద్దం గురించి చెప్పిన తర్వాత మొబైల్ నంబర్ చెప్పబోయే ముందు ఈ కాంటెస్ట్ వివరాలు చెప్తాను. ఏమీ లేదు, చిన్నదే, మీరు వినండి. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీశైలం రోడ్లో, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లో మన్ననూరు వరకు మనకు ఒక టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్ను దాన్ని కట్టాలని నేను అనుకున్నాను. త్వరలో మినిమం 5 yearsలో ఇప్పటి నుంచి యాజ్ ఆన్ ఈ 2025 నుంచి 2030 లోపు ఆ గుడి మొత్తం శంకుస్థాపన జరుగుతుంది. మంచి ఒక పెద్ద వ్యక్తులను కూడా పిలిచి దాన్ని చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తారు. 100% మీ యొక్క సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గుడి ఒక వ్యక్తి కట్టించేది కాదు, ఒక వ్యవస్థ కట్టించేది. వ్యవస్థ అంటే మనందరం కలిసి కట్టుకునేది. దాన్ని మీరు ఎంతవరకు సహకరిస్తారనేది చూద్దాం. మనం ఈరోజు అద్దం ఏంటంటే మన ఇంట్లో చాలా ప్రాబ్లమాటిక్ చేస్తుంది. ఒక దిక్కు నుంచి చూస్తే ఒక దిక్కు పెరిగినట్లు ఉంటుంది. అద్దం అంటే ఖచ్చితంగా చూసుకోండి. ఒక దిక్కు నుంచి చూస్తే ఒక దిక్కు పెరిగినట్లు ఉంటుంది. ఇది చాలా డేంజరస్. ఇది వరకు కూడా అద్దం వీడియోలు మనం చేసాము. ఈరోజు క్లియర్గా మీకు ఇంకా బాగా తెలియజేస్తాను. దీనికన్నా ముందు మనం మొబైల్ నంబర్ గురించి చెప్దాం అనుకున్నాం. అలాగే మన కాంటెస్ట్ వివరాలు ఏంటంటే, మొబైల్ నంబర్ తీసుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఫస్ట్ 500 లైక్స్, 500 మెసేజెస్ ఏవైతే కామెంట్లు వస్తాయో వాళ్ళందరినీ ఫస్ట్ 500 మెంబర్స్, 1 నుంచి 500 మెంబర్స్ వరకు ఎవరెవరైతే మెసేజ్లు చేస్తారో, అది ఏమని మెసేజ్, మీరు ఏదో అని కాదు. ఇక్కడ మీరు ఎలాంటి మెసేజ్ అయినా సరే, నాకు సజెషన్ ఇచ్చే మెసేజ్ కావచ్చు, నన్ను తిట్టే మెసేజ్ కావచ్చు, ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే, మీరు ఏ ఊరు నుంచి చేస్తున్నారు, మీ ఊరి పేరు, మీ డిస్టిక్ పేరు, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, మన తెలుగు వాళ్ళైతే చాలు, మీ డిస్టిక్ పేరు, ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడున్నా సరే ప్రజెంట్ మీ ఊరి పేరు పెట్టండి, మీ డిస్టిక్ పేరు పెట్టండి, మీ పేరు పెట్టండి. మీ పేరేంటి, మీ పేరు, ఊరి పేరు, డిస్టిక్ పేరు, ఈ 3 పెట్టండి. ఏమీ లేదు, నాకు సలహాలు ఇవ్వండి, లేకపోతే ఓన్లీ ఇది మాత్రం పెట్టండి. ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని మాత్రం నేను తెలుసుకుంటాను. ఈ ఫస్ట్ 500 లైక్స్ కావచ్చు, లైక్సే, అది ఎవరు చేశారో లైక్ తెలియదు. ఈ 500 మెసేజెస్ ఎవరైతే చేశారో కంపల్సరీ మీ పేరు అవి పెట్టండి. పెడితే కనుక ఫస్ట్ ఈ 500 మెంబర్స్ని తీసుకొని వాళ్ళ పేర్ల పైన నేను ఒక 5 మందిని సెలెక్ట్ చేస్తాను. ఈ 5 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ వాళ్ళకు వస్తుందో వాళ్ళకి
ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబరు, మిగతా ఏం ఫ్రీ ఉండవు. ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబరు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో వ్యక్తికి 599 రూపీస్ పెట్టి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ 599తో వాళ్ళు మొబైల్ నంబర్కు పే చేసి తీసుకోవచ్చు. అది ఓన్లీ మంచి లక్కీ మొబైల్ నంబర్. మీకు మళ్ళీ నేనేదో ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పేసి అలాంటి చెత్త నంబర్స్ కానీ అట్లా ఇవ్వను. నేను డబ్బులైనా సరే నేను ఇస్తున్నాను కాబట్టి ఇది ఎవరికి ఇస్తానని కూడా చెప్తా. మళ్ళీ థర్డ్ నెంబర్ వచ్చిన వాళ్ళకి 999 అండి, లేకుంటే 946 పే చేసి వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఈ 5 మందికి కూడా 946 పే చేసి వాళ్ళు మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. ఫోర్త్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 1946 అండి వీళ్ళకి. ఫిఫ్త్ మెంబర్కి 2346. ఇవి ఫస్ట్ వాళ్ళకు ఫ్రీ, తర్వాత 599, తర్వాత 946, సారీ ఇది 546 చేద్దాము ఎందుకంటే 46 మన లక్కీ నెంబర్ కాబట్టి. ఈ 546, తర్వాత 946, 1946, 2346. ఈ 5 మెంబర్స్కి ప్రతి వీడియోలో 500 మంది కామెంట్స్ వచ్చిన తర్వాతనే నేను పెడతా. 500 మంది కామెంట్స్కి తక్కువ పెడితే మాత్రము నేను ఈ కాన్సెప్ట్ నేను తీయను. ఇది కూడా చెప్తున్నా. ఈ 500 మందిలో 5 మంది విన్నర్స్ ఎవరైతారో వాళ్ళ పేర్లు చెప్తాను. మీరు ఏం చేయాలంటే ఆ పేర్లు చెప్పిన తర్వాత కింద స్క్రోల్ అయిన నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరు మీ యొక్క లేకుంటే మాకు ఫోన్ చేసి మాట్లాడి మీ యొక్క డీటెయిల్స్ మాకు ఇస్తే ఫ్రీ కన్సల్టేషను ప్లస్ ఈ మొబైల్ నంబరు మీకు నేను ఇవ్వగలుగుతాను. అది ఎంతైనా సరే రేటు, బెస్ట్ మొబైల్ నంబర్ వస్తుంది, అది చూసుకొని మీకు ఇచ్చేస్తాను. ఇది ఎవరికి ఇస్తానంటే మీరు ఒకవేళ జెంట్స్ విన్నర్ అయినా సరే మీ ఇంట్లో మీ భార్య కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే లేడీస్ పేరు మీద మాత్రమే ఆ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మహిళల కోసం నంబర్లు తీసుకోవట్లే. చాలామంది కన్సల్టేషన్ చూపించుకున్నారా, దానికి ఎందుకు లేని నంబర్ అంటున్నారు. అందుకనే ఈ 5 మందిలో కూడా ఓన్లీ లేడీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతము మనకన్నా కూడా లేడీస్కి మంచి మొబైల్ నంబర్ ఉంటే కనుక వాళ్ళు హ్యాపీ లైఫ్ అనేది వాళ్ళు చేసుకుంటే మనకు కూడా హ్యాపీ లైఫ్ని ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేనైతే మా ఇంట్లో అందరికీ మంచి నంబర్స్ తీసుకున్నాను, డబ్బు పెట్టి మరీ తీసుకున్నాను. మీకు ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ రోజు నుంచి ప్రతి వీడియోలో మనం చేసే ప్రతి వీడియోకి ఇలాంటిది నేను చెప్తాను. ప్లస్ మీరు కూడా ఆ కాంటెస్ట్లో కంపల్సరీ పాల్గొనండి. ఇది చాలా మంచి విషయం నేను అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు దీన్ని సహకరిస్తారో చూసుకొని ముందుకెళ్ళండి. మీ పేరు, ఊరు పేరు, డిస్టిక్ పేరు ఇది చేయండి. దీన్ని బట్టి మీరు ఎంతమంది మన వీడియో చూస్తున్నారు ఏంటన్నది నేను తెలియజేస్తాను. అలాగే అద్దంతో జాగ్రత్త. అద్దంతో కేర్ఫుల్ 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 కేర్ఫుల్. ఇక్కడ మన ఇంటిని 4 భాగాలుగా విభజించుకోండి. ఫస్ట్ విభజించుకున్న తర్వాత ఉదాహరణకు ఈస్ట్ అనుకుందాం, వెస్ట్ అనుకుందాం, నార్త్, సౌత్. ఇక్కడ కొన్ని మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సింపుల్. ఇది ఈ మీరు పెట్టుకునే అద్దము చాలా సింపుల్ మన ఇంట్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ వెస్ట్, సౌత్ వెస్ట్ అండి. ఇది వెస్ట్ పార్ట్. ఇక్కడ నుంచి వెస్ట్ పార్ట్లో ఈ పార్ట్కి సంబంధించి ఈ ఏరియా అండి. ఈ ఏరియాలో అద్దం అనేది మన ఇల్లును సగం ఎంత ఉందో ఈ 4 పార్ట్లో విభజించుకున్న తర్వాత ఈ ఏరియా వరకు, ఇందులో వెస్ట్ పార్ట్లో సగం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అస్సలు అద్దం ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల సైడు నేను చెప్పేది మీకు. మన ఇంట్లో ఎక్కువ శాతం ఈ ప్లేస్లలో బీరువాలు పెడతారు. బీరువాలు పెట్టి దానికి అద్దం పెట్టేస్తారు. ఆల్రెడీ మనకు తయారు చేసే వాళ్ళే పెడతా ఉంటారు. ఇది జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండొచ్చు మన రూమ్లో, అంటే లాస్ట్ బెడ్రూమ్లో. క్లియర్? ఆ తర్వాత ఈ రూమ్కి వద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అంటాం, మరి మెయిన్ బెడ్రూమ్ కూడా తీసుకుంటారు.
ఇక్కడ కూడా ఉండకూడదు, ఇక్కడ కూడా ఉండకూడదు, ఇక్కడంతా ఉండొచ్చు, ఈ రెండు గోడలకి ఉండొచ్చు. ఇది ఈజీ ప్రాసెస్. మీరు ఏంటంటే మన ఇంటి యొక్క వాస్తు ప్రభావాన్ని మనమే తగ్గించుకుంటున్నాము, మనమే ప్రాబ్లం చేసుకుంటున్నాము అద్దాలు పెట్టుకొని, మన కన్వీనియంట్ని పెట్టుకొని. కానీ అలా చేయకండి. ఉంటే కనీసము మీరు తీయలేని పరిస్థితిలో ఉంటే పెద్ద ఇల్లు మీరు అయిందనుకోండి, ఒకవేళ ఈ ఏరియాలో ఉంది అనుకోండి, కనీసము దానికి కర్టెన్ వేసుకోండి, దానికి కర్టెన్ వేయండి. కర్టెన్ వేస్తే కొద్దిగా ప్రాబ్లం తగ్గుతుంది. ఇమీడియట్గా మీరు ఆ పని చేయండి, కర్టెన్ వేయండి, లేకుంటే ఏదన్నా దాని క్లాత్ కప్పేసేయండి. రైట్. నెక్స్ట్ ఇదొక రూమ్. ఏ రూమ్ అయినా సరే అండి, ఏ రూమ్ అయినా సరే ఒక రూమ్ వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ ఈ అద్దాలు ఉండకూడదు. మనం చూసినప్పుడు ఈస్ట్ సైడ్, మన ఫోన్లలో యాపిల్ ఫోన్లో అయితే క్యాంపస్ బాగా ఈజీగా వస్తుంది, బాగుంటుంది. మామూలు ఫోన్లలో కూడా లొకేషన్ ఆన్ చేసి చూడండి, నార్మల్ ఫోన్లలో కూడా మన లొకేషన్ వస్తుంది. కరెక్ట్గా చూసుకోండి. ఈస్ట్ దిక్కున ఈస్ట్ గోడకి అద్దాలు ఉండాలి, నార్త్ గోడకి అద్దాలు ఉండాలి, సౌత్ గోడకి ఉండకూడదు, వెస్ట్ గోడకి ఉండకూడదు. ఇది క్లియరు. ఇది చూసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళండి. టీవీలు పెట్టే విధానం కూడా ఒక వీడియో చేస్తాను, దాని మీద కూడా మనం టీవీ చూసే పద్ధతి దాన్ని కూడా మీకు క్లియర్లీ చేస్తాను. ఇది మీకు అర్థం కాకపోతే కింద స్క్రోల్ అయిన నంబర్స్ ఉన్నాయి, మీరు ఫోన్ చేసి అడగొచ్చు. లేదంటే మీ ఇంటి ఎనర్జీ కోసం, మీ ఎనర్జీ కోసము మీ యొక్క ఫోటో ఎట్లా కన్సల్టేషన్లో నాకు అవన్నీ వస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఓన్లీ అద్దాల గురించి తెలుసుకోనికే కనీసం మా ఇంటి అద్దం ఇలా ఉందని చెప్పేసి కింద నాకు మెసేజ్ చేయండి, లేకపోతే నా నంబర్కి మెసేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. మనం ఈరోజు మొబైల్ నంబర్ గురించి కూడా ఒక్కసారి క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది మొబైల్ నంబర్ అనేది అసలు దాని ఆవశ్యకత ఇంకా తెలియట్లేకుండా ఉన్నారు. ఖచ్చితంగా మీరు మార్చుకోండి. సింపుల్గా చెప్పేస్తాను, తక్కువ టైంలో చెప్పేస్తాను, ఆల్రెడీ ఎప్పుడు చెప్పేదే. కానీ ఈరోజు కూడా ఒక్కసారి మీకు తెలియజేస్తాను, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక. మన మొబైల్ నంబర్లో 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్లో ఏ నంబర్స్ ఉన్నాయి, మీకు పనికొచ్చే నంబరా లేకపోతే లేదా, నా నంబర్ గురించి ఒకసారి మీకు తెలియజేస్తాను. కింద 2 నంబర్ల గురించి తెలియజేస్తాను నేను. ఇక్కడ 9 ఉంది, 7 ఉంది, ఇంకొక 9 ఉంది, 3 నంబర్లు ఉన్నాయి ఇక్కడ. మీరు చూసుకోండి. 9తో స్టార్ట్ అయితే మంచి బిజినెస్ మూమెంట్ చూపిస్తుంది, బిజినెస్ వ్యవహారాలు చేపిస్తుంది, డబ్బు వచ్చేలా చేస్తుంది. ఇక్కడున్న నంబర్ల గురించే. ఇంకా వేరే నంబర్స్ అంటే మీకు సరిపోయిన నంబర్ నేను ఇస్తాను అనుకోండి. ఇక్కడ 7 నా పర్సనల్ నంబర్. ఇది 7తో స్టార్ట్ అయింది. ఒక గురువుకి, ఒక డాక్టర్కి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఈ 7 చాలా అవసరం. ఎందుకంటే అందరికీ ఒక క్రియేటివిటీ నాలెడ్జ్తో ప్రతి ఒక్కరికి మోక్షం, అంటే మోక్షం మీన్స్ వాళ్ళను రిపేర్లు చేసేది ఈ 7. అది ఎండింగ్ ఉంటే మొత్తం స్మాష్. ఓకే, క్లియర్ కదా. తర్వాత 3rd ప్లేస్లో 8 ఉంది, ఒక దాంట్లో 4 ఉంది. ఇక్కడ 8 ఉండడం వలన గురుతత్వము అనేది ఉంటుంది. ఈ గురుతత్వములో న్యాయబద్ధంగా ఉంటారు. క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే న్యాయబద్ధంగా ఉంటారు, న్యాయబద్ధంగా గురువు ఉంచుతాడు కాబట్టి. ఈ గురువులో శని ఉన్నందుకు న్యాయంగా ఉంటుంది, మంచి పవర్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 5th ప్లేస్లో ఒక దాంట్లో 7 ఉంది, ఒక దాంట్లో 5 ఉంది, ఒక దాంట్లో 4 ఉంది. ఇక్కడ 5th ప్లేస్లో 7 ఉండడం వలన చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, స్పీడ్గా బిజినెస్ కావచ్చు, ఏదైనా కానీ చాలా మంచి గ్రోత్ ఉంటుంది. 5వ స్థానంలో 5 ఉండడం వలన మంచి కమ్యూనికేషన్ వే చూపిస్తుంది. 5వ స్థానంలో 4 ఉండడం వలన మంచి కమ్యూనికేషన్, అంటే అందరితో మంచి క్రియేటివిటీగా మాట్లాడడం కానీ ఇదంతా చేస్తుంటాడు. ఇది ఇలా ఉంటుంది. అలాగే 6th ప్లేస్లో ఒక నంబర్లో 2 ఉంది, ఒక నంబర్లో 1 ఉంది, ఒక నంబర్లో 4, 5, ఒక నంబర్లో 5 ఉంది.
మీరు చూడండి 6th ప్లేస్లో 2 ఉండడం వలన 2 ఏంటంటే లిక్విడ్ క్యాష్ని ప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న స్థానాన్ని బట్టి మీకు చెప్తున్నా, ఇక్కడ ఉన్న స్థానాన్ని బట్టి 2 ఉంటే లిక్విడ్ క్యాష్ ఎక్కువలో వచ్చేలా చేస్తుంది, డబ్బు వచ్చేలా ఎక్కువ చేస్తుంది. అలాగే 1 ఉండడం వలన మనకు డబ్బుని బాగా ముందుకు తీసుకెళ్తుంది, డబ్బుకు రాజుని చేస్తుంది, డబ్బు ఫాస్ట్గా వచ్చేలా చేస్తుంది, ఎటువంటి టెన్షన్ వాతావరణం లేకుండా మిమ్మల్ని ఉంచుతుంది. అలాగే 5 ఉండడం వలన మంచి కమ్యూనికేషన్తో, మంచి సంబంధ బాంధవ్యాలతో డబ్బు వచ్చేలా చేస్తుంది. ఇది కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఒకటి 9th ప్లేస్లో ఏముంది, ఒక నంబర్లో, ఈ నంబర్లో ఒక నంబర్లో 4 ఉంది, ఇంకొక నంబర్లో 4 ఉంది, ఇంకొక నంబర్లో 6 ఉంది. 9th ప్లేస్లో 9th ప్లేస్ అనేది ఒక ఎవరైనా హోమ్ మినిస్టర్, ఒక సైన్యాధిపతి, ఒక పోలీస్, ఒక ఎవరైనా కావచ్చు, ఇక ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉంది. ఈ 9వ స్థానంలో 4 ఉండడం వల్ల 4 ప్రజెంట్ చేసేది ఏంటంటే క్రియేటివిటీ, నాలెడ్జి, డబ్బును వచ్చేలా చేస్తుంది, మనుషులను వచ్చేలా చేస్తుంది, ఇదంతా చేస్తుంది. కాబట్టి ఈ క్రియేటివిటీ నాలెడ్జ్తో ఈ యొక్క మనము చేసే పనులు ఏదైతే ఉందో, మనము చేసే ఒక అధికార దర్పం ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఉంచుతుంది. నెక్స్ట్ 6 ఉంటే మనీ పరంగా సుఖాలని అన్నీ కూడా మనకిస్తుంది. నా నంబర్లో 2 నంబర్లలో ఒక దాంట్లో 4 ఉంది, ఒక దాంట్లో 6 ఉంది. డబ్బు పరంగా మంచి కంట్రోలింగ్ పవర్ ఉండేలాగా, అందరితో కలివిడిగా ఉండేటట్టు, సుఖ సంతోషాలు ఎలా వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి చెప్పేలాగా చేస్తుంది డబ్బు. అందుకనే ఈ నంబర్ ఇక్కడ ఉంటే ఇలాంటి ఫలితం ఉంటుంది. అలాగే లాస్ట్ నంబర్ అన్నిటి కూడా 6లే ఉన్నాయి. కంట్రోలింగ్ పవర్స్ ఉంటాయి, డబ్బు వచ్చేలా చేస్తుంది, మంచి గుణగణాలను ఇస్తుంది, మంచి తెలివితేటలను ఇస్తుంది, అవతల వ్యక్తిని క్యాలిక్యులేషన్ చేసేలాగా చేస్తుంది, ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ఈ నంబర్ యొక్క పవరు చాలా బాగుంటుంది. అలాగే 5 ఉన్నా కూడా అలాంటి ఫలితాలను ఇస్తుంది, చాలా మంచి కమ్యూనికేటెడ్గా అందరితో ఉండేలా చేస్తుంది, చాలా చాలా సూపర్గా ఉంచుతుంది. అందుకనే ఒక మొబైల్ నంబర్తో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది క్లియర్గా మన అర్థంతో కూడా తెలుసుకున్నాం. అలాగే మన కాంటెస్ట్ మాత్రం మీరు మర్చిపోకుండా, మీరు మెసేజ్ చేసిన వారికి ఖచ్చితంగా 500 మెసేజ్లు అయితే ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చిన వారికి మాత్రం ఇది కాంటెస్ట్ కంపల్సరీ తీసి వాళ్ళ పేర్లతో ప్రతి 5 రోజులకు ఒకసారి ఈ కాంటెస్ట్ ఉంటుంది. మీరు చూసుకొని మీరు ఎంతమంది మీ సిస్టర్స్కి, మీ అమ్మగారికి, మీ భార్యకి నంబర్లు ఇప్పిస్తారో మీరే చూడండి. థ్యాంక్ యూ మీ అందరికీ.